కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసికి మినహాయింపు ఇచ్చింది. ఆ సంస్థలోకి గరిష్టంగా 20% మాత్రమే ఎఫ్డిఐలు అనుమతించేలాగా పరిమితి విధించింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో విదేశీ పెట్టుబడిదారులకు భారత బీమా రంగంలో మరింత విస్తృతంగా పెట్టుబడులు రానున్నాయి. అయితే ఈ పెట్టుబడులు భారత బీమా చట్టం 1938 నిబంధనలకు లోబడి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విదేశీ పెట్టుబడులు స్వీకరించే సంస్థలు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ లేదా అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసి విషయంలో మాత్రం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు విధించింది. ఎల్ఐసిలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 20% మాత్రమే పరిమితం చేసింది. ఇది కూడా ఆటోమేటిక్ రూట్ ద్వారానే అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.